ఒక మధ్యతరగతి అమ్మాయి ఆకాశమే హద్దుగా విజయం. బెంగళూరు స్థాయిలో మెరిసిన ఖమ్మం ఆణిముత్యం. అర్వపల్లి అఖిల నాగరమ్య. ఖమ్మం నగరంలో నివాసం ఉంటున్న అర్వపల్లి నగేష్ తన మధ్యతరగతి కుటుంబం సమేతంగా నివాసం ఉంటూ ఇద్దరు ఆడపిల్లలు అనే భావన లేకుండా చదివించడం జరిగింది. అదే పట్టుదల ఉంటే ఆకాశమే హద్దు అని పేదరికం చదువుకు అడ్డు కాదని ఖమ్మం నగరానికి చెందిన అర్వపల్లి అఖిల నాగరమ్య నిరూపించింది. అఖిల నాగరమ్య జాతీయ స్థాయిలో నిర్వహించిన CMA ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచి బెంగళూరు స్థాయిలో తన సత్తా చాటింది. తద్వారా తన తల్లిదండ్రుల కష్టానికి ప్రతిఫలాన్ని అందించి ఖమ్మం జిల్లా పేరు మారుమోగేలా చేసింది. అఖిల నాగరమ్య నగరంలోని మామిళ్లగూడెంలో నివాసం ఉంటున్న అర్వపల్లి నగేష్ శ్రీలక్ష్మి దంపతుల కుమార్తె. వీరిది ఒక మధ్యతరగతి కుటుంబం. ఉన్న దాంట్లోనే సర్దుకుంటూ నగేష్ తన ఇద్దరు కుమార్తెలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలని సంకల్పించారు. క్రమశిక్షణతో కూడిన విద్యను అందించాలనే లక్ష్యంతో అఖిలను మామిళ్లగూడెంలోని మౌంట్ ఫోర్ట్ స్కూలులో చేర్చారు. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివిన అఖిల 10వ తరగతిలో 9.5 GPA సుమారు 960కి పైగా మార్కులు సాధించి పాఠశాల టాపర్గా నిలిచింది. అనంతరం సాహితీ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన అఖిల ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు 9.5 GPAతో అగ్రస్థానంలో నిలిచింది. చదువుపై ఆమెకున్న అంకిత భావాన్ని గుర్తించిన తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆమెను గుంటూరులోని ప్రముఖ మాస్టర్ మైండ్ కాలేజీలో CMA కోర్సులో చేర్చారు. తాజాగా విడుదలైన ఫలితాల్లో జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకు సాధించి బెంగళూరులో జరిగిన గౌరవప్రదమైన వేదికపై ప్రశంసలు అందుకుంది. తల్లిదండ్రుల కష్టం నా విజయ రహస్యం అంటూ ఈ సందర్భంగా అఖిల నాగరమ్య ఉద్వేగంతో మాట్లాడుతూ తన విజయానికి ప్రధాన కారణం తన తల్లిదండ్రుల నిరంతర శ్రమ అని పేర్కొన్నారు. మా నాన్న పడే కష్టం, మా అమ్మ ఇచ్చే ప్రోత్సాహం నన్ను ఈ స్థాయికి చేర్చాయి. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి నేను ఈరోజు బెంగళూరు స్థాయిలో గుర్తింపు పొందడం కేవలం నా తల్లిదండ్రుల త్యాగమే. వారికి నా విజయం అంకితం అని ఆనంద బాష్పాలతో తెలియజేసింది. అఖిల సాధించిన ఈ ఘనత పట్ల తన చెల్లెలు అయిన యువ నాగశ్రీ కూడా గుంటూరులో చార్టర్డ్ అకౌంటెంట్ కోర్సులో విద్యను అభ్యసించడం అక్కబాటలోనే చెల్లె కూడా అంటూ స్థానికులు, ఉపాధ్యాయులు, ఆమె బంధుమిత్రులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.